సో ఈ రోజు నుంచి బిగ్ బాస్ స్టార్ట్ కాబోతోంది అండ్ సాయంత్రం 7 గంటల నుంచి ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. అయితే సీజన్ 8లో చాలా చేంజెస్ ఉంటాయని నాగార్జున గారు చెప్పడం జరిగింది. అయితే గత సీజన్లో చాలా కాంట్రవర్సీ జరిగిన సంగతి మనందరికీ తెలుసు. అయితే పల్లె ప్రశాంత్ గెలవడం, దానికి సంబంధించి చాలామంది అవుట్ సైడ్ ద బిగ్ బాస్ హౌస్ గొడవలు జరగడం, నాగార్జున గారిని పర్సనల్గా ట్రోల్ చేయటం. సో దానికి సంబంధించి కావాలని ఒక ఆర్మీని తయారు చేసుకుని ఎందుకో పల్లె ప్రశాంత్ కావాలని గెలిచినట్టు కొంతమంది రూమర్స్ క్రియేట్ చేయటం కూడా జరిగింది. సో ఇన్ని సమస్యల మధ్యన ఈరోజు సీజన్ స్టార్ట్ కాబోతోంది. సీజన్ 8 స్టార్ట్ కాబోతోంది. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి జాగ్రత్తల విషయానికి వస్తే మాత్రం ఎవ్వరు కూడా ఎలాంటి కంటెస్టెంట్స్ ఎంతమంది ఉంటారు అంటే వచ్చే 18 మంది కంటెస్టెంట్స్లో ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మరి ఈ 18 వారాల పాటు జరగబోయే సీజన్ 8ని ఎలా డిజైన్ చేశారు అనేది కూడా ఏమాత్రం బయటకి రాకుండా ఒక గుప్తంగానే చేయటం జరుగుతుంది. అయితే చాలామంది ట్రోల్ చేసినందువల్ల కానీ లేకపోతే చివరికి లాస్ట్ సీజన్ విన్నర్ అయినటువంటి పల్లె ప్రశాంత్ చివరికి ఒక 15 రోజుల పాటు జైలుకు వెళ్ళేదాకా కూడా వెళ్ళింది. అండ్ ఓవర్ ఎక్సైట్మెంట్తో చాలామంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయిపోవడం వల్ల కూడా ఈ బిగ్ బాస్కి మాత్రం రావాల్సినటువంటి టీఆర్పీ మాత్రం అద్భుతంగా వస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం వల్ల కేవలం ఒక్కరోజు బిగ్ బాస్లో ఉన్నా కానీ చాలు అని అనుకునే డైహార్ట్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. మరి ఈ 18 వారాల్లో జరగబోయేటటువంటి బిగ్ బాస్ 8 ఈరోజే ప్రారంభం అవుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభం కాబోతోంది. సో మరి నాగార్జున గారు వచ్చే 18 మంది కంటెస్టెంట్స్ ఎవరు, మరి ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మరి అందులో ఉండబోయే వాళ్ళు ఎలాంటి సెలబ్రిటీసు అని చెప్పబోతున్నారు, అది మనం కాసేపట్లో చూడబోతున్నాం. అండ్ ఫస్ట్ అండ్ టర్మ్ కండిషన్ ఏంటంటే ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ మాత్రం జోడీస్గా రాబోతున్నారు, సింగిల్స్గా రాబోవటం లేదు అని ఒక విషయం మాత్రం లీక్ అయ్యింది. మరి జోడీస్గా రాబోతుంటే మాత్రం మరి కుటుంబ సభ్యులే వస్తారా, మరి లేకపోతే లివింగ్ రిలేషన్స్లో ఉన్న లవర్సే వస్తారా, లేకపోతే విచువల్ సెలబ్రిటీసే వస్తారా, వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే వస్తారా, మరి కపుల్స్గా అనేది కొంచెం సేపట్లోనే మనకు తెలియబోతోంది. కానీ ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందని నాగార్జున గారు చెప్పడం జరిగింది. అండ్ స్టార్ మా టీఆర్పీ విషయానికి వస్తే బిగ్ బాస్ నడిచిన ప్రతి సీజన్ మాత్రం హయ్యెస్ట్ టీఆర్పీతో స్టార్ మా దాదాపు 7 కోట్ల మంది 2 రాష్ట్రాలకు సంబంధించి ఓటింగ్ చేస్తారు. అండ్ తప్పకుండా ఓటీటీ సంస్థలో కానీ టెలివిజన్లో కానీ లేకపోతే ఏ మాధ్యమాల్లోనైనా కానీ తప్పకుండా బిగ్ బాస్ని వీక్షిస్తున్నారు అని ఒక సర్వేలో తెలియడం జరిగింది. సో దాదాపు 7 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఈ షోని ఇంత ఇష్టపడుతున్నారు కాబట్టే ప్రతి 8 నెలలకి ఒక్కసారి బిగ్ బాస్ని 2 సార్లు తీసుకురావాలని నాగార్జున గారు అనుకోవటం జరిగింది. అయితే గత సీజన్లో మాత్రం చాలా కాంట్రవర్సీలు జరగడం వల్ల ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్కి విషయానికి వస్తే పూర్తి గుప్తంగా పెట్టడం, ఎలాంటి విషయాన్ని కూడా బయటకి రాకుండా సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ట్రోలింగ్కి గురి కాకుండా చూసే జాగ్రత్తలన్నీ మా అసోసియేషన్ చూసుకుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా టీవీ తీసుకుంది అని చెప్పొచ్చు. కాబట్టి అందుకే మా స్టార్ మా అసోసియేషన్ అని చెప్తున్నాను. అండ్ నాగార్జున గారు కూడా ఈ సీజన్ని చాలా గుప్తంగా ప్లాన్ చేశారు. మరి వచ్చే 18 మంది కంటెస్టెంట్స్ ఎవరు అనేది కొంతసేపట్లోనే తెలియబోతోంది. మరి మీరు కూడా బిగ్ బాస్ సీజన్ 8 కోసం ఎంత ఆసక్తిగా ఉన్నారు అనేది కామెంట్ రూపంలో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మరి దాదాపు 7 కోట్ల మంది తెలుగు ప్రజలు ఇంత ఇష్టపడే షోని ఎందుకు అంత కాంట్రవర్సీ చేస్తున్నారు, ఇందులో ఉన్నటువంటి గేమ్స్ని కానీ
ఇందులో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ని కానీ చాలామంది కాంట్రాక్ట్ బేస్తో రాసి తెలుసుకుని అన్నీ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మాత్రమే షోకి అలౌ చేస్తారు. మరి అన్నీ తెలిసిన తర్వాత కూడా ఎందుకు దీనికి సంబంధించి ఇంత నెగిటివిటీ వస్తోంది? మరి టీఆర్పీ విషయానికి వస్తే స్టార్ మా ఛానల్ మాత్రం హయ్యెస్ట్ టీఆర్పీలో ఉండబోతోంది ఎప్పుడు సీజన్ స్టార్ట్ అయినా కానీ. మరి మీరు కూడా చెప్పండి, మరి ఈ సీజన్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారని. మరి కొద్దిసేపట్లో అందరికీ అభిమానమైనటువంటి ఈ బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతోంది. మరి మీరు కూడా చెప్పండి, మీరు ఎంత ఆసక్తిగా ఉన్నారు బిగ్ బాస్ సీజన్ 8 గురించి. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మరి వచ్చిన తర్వాత ఎవరికి మీరు ఓట్ వేయబోతున్నారు అనేది కూడా తెలియబోతోంది. అండ్ ఫస్ట్ స్టార్ సెలబ్రిటీగా ఇందులో అనిల్ రాఘపూడి గారు రాబోతున్నారన్న సంగతి కూడా తెలుస్తోంది. బాయ్.